మాట్లాడదాం. మనతో పాటు ప్రభు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు. ప్రభు గారు నమస్తే. సో ప్రభు గారు వినిపిస్తోందా నా వాయిస్? ఐ థింక్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. చెప్పండి. సో అంటే ప్రస్తుతానికి ఈ అనిశ్చితిని ఎట్లా చూడాలి? ఇప్పటికే 96 రూపాయలకు చేరుకుంది. సో భవిష్యత్తులో 100 రూపాయలకు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోందని కూడా కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రూపాయి విలువ రాను రాను పతనమవుతోంది. సో ఎట్లాంటి పరిణామాల్ని భారత్ ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్ని మనం అంచనా వేయొచ్చు? ఇప్పుడు మెయిన్ క్రూడే మనకి ఏషియన్ కంట్రీస్ కి క్రూడ్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాని అనుగుణంగా మనకి డాలర్ డామినేషన్ ఇంకా ఉంది. ఇప్పుడు డాలర్ కొంచెం డిఫేమ్ అవుతున్నారు కానీ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ట్రేడ్స్ కూడా ఇప్పటికీ ఇంకా డాలర్స్ లోనే జరుగుతున్నాయి. సో దాని అనుగుణంగానే అప్పుడు డాలర్ బలపడుతుంది. ఎవరి కరెన్సీ అయితే ఆ కరెన్సీ ప్రకారం కొంచెం డౌన్ ట్రేడ్ అవుతుంది. మిగతా కంట్రీస్ కంటే మనమే కొంచెం బాగా డౌన్ ట్రెండ్ లో ఉన్నాం. మేబీ మీరు అన్నట్టు ఇట్స్ నియర్ టు 100, మేబీ 97, దాదాపుగా 96, 85, 97 అనుకోండి. మేబీ ఇంకా నెక్స్ట్ ఈ వీక్ ఎండింగ్ నెక్స్ట్ వీక్ లో ఇట్ మే టచ్ 100. ఎట్లా అంటే సచిన్ 100 కొట్టినప్పుడు ఎట్లా ఉంటుందో దానికి అగైనెస్ట్ ఎలా 100 వచ్చినప్పుడు అట్లా ఇప్పుడు అంత వస్తే ఇప్పుడు కానీ టెన్షన్ రాట్లా. అసలు యాక్చువల్లీ డ్యూటీ ఎవరిది? ఇట్స్ ఆర్బీఐ డ్యూటీ టు డ్రాగ్ ఇట్ డౌన్. అది కిందకి రావడానికి దాని ప్రికాషన్స్, దాని కండిషన్స్ మొత్తం చూసి మార్కెట్ లో ఏం చేయాలి దాని ప్రకారం చూడాలి. యాక్చువల్లీ ఏం ప్రికాషన్స్ చేసుకున్నారు? లెట్ ఇట్ బి అన్నట్టు వదిలేశారు. సో అది 100కి పోనీ అప్పుడు చూసుకుందాం. 98 రానివ్వండి, 98 నుంచి రివర్స్ అవుతుందని ఎప్పటి నుంచో అంటారు. 98 నుంచి కానీ 100 కానీ టచ్ ఈ రేంజ్ లో ఎక్కడో చోట మళ్ళీ అప్పుడు ప్రికాషన్స్ మొదలు పెడతారా? అప్పుడు ఏమన్నా ఇది చేసి దానికి మందు అనేది అప్పుడు వేస్తారా అనేది. సో ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఎక్కడైతే ఉందో ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి అన్నారు. 80 రూపీస్ దగ్గర నుంచి ఉన్నది చిన్నగా 100 ఇది పోతున్నప్పుడు అక్కడి నుంచి అంటున్నారు. సో ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి అన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు పోయే కొద్దికి మరి ఇంపోర్ట్స్ కాస్ట్ ఎక్కువైపోతాయి కదా, బ్యాలెన్స్ అవ్వదు కదా. ఇప్పుడు దాకా సరిపోయినప్పుడు బ్యాలెన్స్ అవుతున్నప్పుడు ఇప్పటి నుంచి అన్నా ప్రికాషన్స్ మొదలు పెట్టి ఏదైనా చేయాలి కదా. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయి అంటారు యుఎస్ లో. సో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న ఎఫ్ఐఎస్ మనీ ఇప్పుడు వెళ్ళేది కాకుండా ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకున్నప్పుడు ఇక్కడ అక్కడి నుంచి యుఎస్ లో ఇంట్రెస్ట్ పెరుగుతాయి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళు నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ లో కొత్త ఆయన కెవిన్ మాస్ వచ్చారు కదా, ఫెడ్ ఫిరోమ్ జోవెల్ వచ్చినప్పుడు ఒక్కసారి కూడా మీరు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయండి, తరీఫ్లు తగ్గించండి, అప్పుడు కానీ మేము ఇంట్రెస్ట్ రేట్ తగ్గించామని ఖరాఖండిగా చెప్పాడు. అందుకే ఇప్పుడు అట్లాంటి ప్రమాదం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు గనక పెంచితే ఖచ్చితంగా పెట్టుబడిదారులంతా కూడా భారతదేశం నుంచి ఆ విదేశీ పెట్టుబడిదారులు మొత్తం ఎఫ్పిఐలు మొత్తం కూడా అక్కడికి షిఫ్ట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నామా? అంటే ఇప్పుడు ఆయన కొత్త ఆయన వచ్చారు కాబట్టి ఈయన ఏం చెప్పారో అదే చేస్తారు. తగ్గించమని కదా ఈ ఉద్దేశం. అక్కడ తగ్గే అవకాశాలే ఉన్నాయి. ఫెడ్ మీటింగ్ లో నెక్స్ట్ 25 బేసిస్ పాయింట్ తగ్గించవచ్చు, అదే ఉంది. కాకపోతే మనకి స్ట్రాంగ్ కావాలంటే ఆర్బీఐ నుంచి కొన్ని ప్రికాషన్స్ ఏం చేయాలో అది చేసి మొదలు పెడితే డెఫినెట్ గా ఓవర్ ఎ పీరియడ్ చిన్నగా ఎమ్మటే ఒక ఇది కాదు కాబట్టి ఓవర్ ఎ పీరియడ్ ఇట్ విల్ కమ్ డౌన్. అంత ముందు కూడా చేసింది కూడా పివి నరసింహారావు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా చేసింది ఇదే కదా. ఇట్లాంటి ఇంప్లికేషన్స్ చేస్తే దాని ప్రకారంగా చిన్నగా డౌన్ అవుతుంది. అప్పుడు మనకి బ్యాలెన్స్ ఉంది. అంటే మెయిన్ కరెంట్ అకౌంట్ డిఫిషియెంట్ మీద కొంచెం ఇది పడుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ చిన్నగా మనకి జీడిపి మీద పడుతుంది. ఇంటర్లింక్డ్ కాబట్టి చాలా ఇబ్బంది పడతాం. సో క్రూడ్ ముందు తగ్గితే మొత్తం సెటిల్ అవుతాయి. కానీ ఇప్పుడు క్రూడ్ తగ్గే పరిస్థితి ఉందా అంటే ఇప్పుడేంటి, ఆయన చైనాకి వెళ్ళి ఒక సెటిల్మెంట్ చేసుకున్నారు. సో మైట్ ఈజ్ రైట్ అన్నట్టు ఒక రకంగా ఎవరికి బలం ఉంటే వాళ్ళదే అన్నట్టు. ఇప్పుడు మీరు యుక్రెయిన్ తీసుకోండి, మీరేమో తైవాన్ తీసేసుకోండి, మేము వెనిజులా తీసుకుంటాం. ఫ్యూచర్ లో కంట్రీస్ ఉన్నాయి, క్యూబా కానీ వెనిజులా కానీ, మేము ఇది చేసేదానికి మీరు ఎదురు రాకండి అన్నట్టు. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయకండి అన్నట్టు. చైనా 100% చైనాని నమ్మకూడదని ఎన్నిసార్లు 100 సార్లు చెప్పుకొని ఉంటాం. అది నిరూపమవుతుంది. 100% అంటే వాళ్ళు ఏం చేస్తారనేది చెప్పకనే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు సార్, ఒక ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఎట్లా వాళ్ళ దగ్గర ప్రికాషన్స్ ఏంటి అన్నటువంటి ఒక పదాన్ని వాడారు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు జీడిపి పెరుగుతోంది, జీడిపి పెరుగుతున్నా కానీ రూపాయి అనేది పడిపోతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది, బట్ వీటితో పాటు దిగుమతులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. బట్ దిగుమతులు ఎక్కువైతున్నాయి కాబట్టి దట్ ఈస్ ద దిగుమతులు మనం అనుకుంటాం క్రూడ్ ఆయిల్ అని అనుకుందాం. సో ఆ
అది ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలి ఇప్పుడు. సో కంట్రోలింగ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉందా? అండ్ డాలర్ రేటు కూడా పెరిగింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రూపాయి విలువ ఆటోమేటిక్గా తగ్గిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రికాషన్స్ ప్రభుత్వం చెప్తున్నట్టు పొదుపేనా? ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన టైంలో పడలేదు. ఇప్పుడు రీసెంట్ హై ఎంత క్రూడ్ 126, ఆల్ టైమ్ హై ఎంత ఇప్పుడు రీసెంట్ అనే అది కూడా 146. అవును, ఆల్మోస్ట్ మనం అక్కడ టెన్షన్ పడతాం, ఇక్కడ టెన్షన్ పడుతున్నాం. 110 ఇప్పుడు 110 లో టెన్షన్ పడతాం. హై వచ్చినప్పుడు, రీసెంట్ హై వచ్చినప్పుడు 126 వచ్చినప్పుడు అప్పుడు టెన్షన్ పడతాం. ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నాం అంటే క్రూడ్ రిజర్వ్స్, స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు కాబట్టి. ఇప్పుడు జపాన్ కానీ చైనా కానీ వాళ్ళకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ భయంకరంగా ఉంటాయి. ఇప్పుడు మనం స్ట్రాటజిక్ రిజర్వ్స్ పక్కన పెడదాం 2 నిమిషాలు. ఇప్పుడు మనం రష్యా నుంచి $35 తక్కువ తీసుకుంటాం. తీసుకొని ఎవరికి ఇస్తున్నాం? సామాన్యుడి జేబుకి ఏమన్నా యాడ్ చేస్తున్నారా? అంటే ఖర్చు కాకుండా ఉండేది ఏదన్నా సర్ప్లస్ చేస్తున్నారా? అంటే ఎక్స్పెన్సెస్ తగ్గిస్తున్నారా? ఎక్కడ లేదే. ఇప్పుడు మరి రిలయన్స్ పెట్రోల్ బంక్స్ అన్ని క్లోజ్ చేస్తుంది. మరి మొన్నటిదాకా రిలయన్స్ $35 తక్కువ తీసుకున్నప్పుడు మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చాం? రిలయన్స్ కి ఎందుకు ఇచ్చాం మనం? ఇప్పుడు హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ వీటికి రాలేదే. స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఇక్కడ రాలేదే. గవర్నమెంట్ కంపెనీస్ కి స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు స్ట్రాటజిక్ రిజర్వ్స్ పెంచితే దాని మీద ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ పెరుగుద్ది, పెట్రోల్ రేట్ పెంచాలి అంటారు. సో ఒక పెట్రోల్ ఇప్పుడు మామూలుగా పెంచేదానికంటే పెంచినప్పుడు తగ్గించినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తగ్గించారా?